మాజీ ఎంపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొంది సిట్. మాజీ ఎంపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొంది సిట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మొన్న హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, ఇప్పుడు రేపు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ ఆఫీస్లో హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలుగు సీరియల్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి విజయం చేసినటువంటి తెలుగు సీరియల్ కొనసాగుతోంది. దీంట్లో భాగంగానే మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ కి నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద రేపు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరిని పిలిచినా కూడా వాళ్ళని ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయం రమ్మని, లేదంటే 11 గంటలకు రమ్మని ఇచ్చేవారు. కానీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాత్రం కేవలం సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు హాజరవ్వాలని ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని వివరాలు తన నుంచి తెలుసుకోవాలి కాబట్టి విచారణకు రావాల్సిందే చెప్పారు. కానీ ఇది పూర్తిగా అనైతికం. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది కేవలం వేధింపులకు గురి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రి ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ. ఇది కేవలం రేవంత్ రెడ్డి తెలంగాణకు, ఇండియాకు తిరిగి వచ్చేంత వరకు కూడా జరిగేటువంటి సీరియల్ లాగా కనిపిస్తోంది. ఒక్కరొక్కరిని టార్గెట్ గా చేస్తూ కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఏదైతుందో అది బయటపడుతున్న సందర్భంలో అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసుకోవాలి. ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు ఇచ్చినటువంటి 160 సిఆర్పిసి నోటీస్ ప్రభుత్వమే తనకు అందించడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్నారు. ఆయన నేరుగా అక్కడికి వెళ్లి ఇచ్చారన్నటువంటి సమాచారం ఉంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ భాగంగా విచారణకు హాజరు కావాలని దాంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అనేక మందిని విచారిస్తున్నారు. కానీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ విచారణలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అసలు అది దాంట్లో ఎట్లాంటి నేరం లేకపోయినా దేశ రక్షణ కోసం కావచ్చు, పార్టీలను బలహీనపరచడానికి కావచ్చు, ప్రభుత్వాన్ని కూల్చడానికి కావచ్చు, కొన్ని రకాలైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఫోన్లు కొంతమందిని అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల వరకు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కడా కూడా దీంట్లో ఎవరి ప్రమేయం లేకపోయినా కావాలని పోలీసు ఉన్నతాధికారులను పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఎవరికి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది
లేకపోయినా కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ గా చేసుకుని రాజకీయ భాగంగా ఇది కొనసాగిస్తున్నారు. రేపు ఆయన విచారణకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఎక్కడ తెలంగాణ భవన్ కు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ ఏది లేనట్టుంది. నేరుగా ఆయన మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి విచారణ హాజరైన తర్వాత దాదాపుగా 6-7 గంటలకు ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం ఇష్యూకు సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో అనేక అవినీతి అక్రమాలు బయటపెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీ పర్సన్స్ ఎవరైతే కీలక వ్యక్తులుగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో, దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని బేస్ చేసుకుని ఇంకా చాలా మందికి కీలక నేతలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతకు కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా దీనిపైన ఈ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గురి చేసే రోజులు తొందరలో చెప్తున్నారు. ప్రస్తుతానికి సిట్ నోటీస్ తెలుస్తున్నటువంటి ఉద్యోగులపల్లి సంతోష్ కుమార్ రేపు మధ్యాహ్నం విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.